పరీక్షలకు ఇంకా నెల రోజులే ఉన్నదనంగా పుస్తకాలతోటి కుస్తీ పడుతుంటారబ్బా. ఇంకో ఆరమే ఉన్నదనంగా అయితే తెల్లందాక పొద్దుందాక చదువుడు. ఇక తెల్లారితేనే పరీక్ష అంటే ఇంకెట్లుంటది, మందలియ వశపడది. అచ్చం అట్లనే ఉన్నది ఇప్పుడు పార్టీల కథ కూడా. బాగా ప్రిపేర్ కావాలి, ప్రశ్నలు టక్క అడగాలి, ఆన్సర్లు దన్న చెప్పాలి అని తిప్పల పడతాండ్రు. ఎందుకంటే తెల్లారితే అసెంబ్లీ కుర్చీలు దూడ్చి మైకులు రెడీ చేసిరు గౌరవ సభ్యుల కోసము. సెక్యూరిటీ కర్మ మంచి చెడ్డల మీద మండలి చైర్మన్ గారు స్పీకర్ సార్ మీటింగ్ పెట్టిరు పోలీసులు అసెంబ్లీ ఆఫీసర్లతోటి. పొద్దుగాల 10:30కు చాలా అవుతుంది. కాలం చేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సార్ కు సంతాపం ప్రకటించినాక బీఎస్సీ మీటింగ్. అంటే అసెంబ్లీ ఎన్ని రోజులు నడపాలనో డిసైడ్ చేస్తారు అన్ని పార్టీల ముఖ్యులు కూకొని. ఫస్ట్ నాడు గివ్వే కానీ తాపక్ జోరు ఉంటది. కాళేశ్వరం రిపోర్టు మీద చర్చ ఉంటది. మళ్ళా జస్టిస్ ఘోష్ కమిషన్ 20 నెలలు 115 మందితోటి మాట్లాడి 650 కమ్మల రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్ కు. అంత పాత సీఎం గారే కారణం అంటూ టేచెల్ రిపోర్టే కొట్టేయాలని హైకోర్టుకు తేడా ఉత్తదే అయ్యింది. సభల చర్చ చేసినాకనే యాక్షన్ తీసుకుంటామని సర్కారు వాళ్ళు ముందే చెప్పిండ్రు. ఇంత కేసీఆర్ సార్ వచ్చేదే డౌట్. ఏం చేద్దాం ఎట్లా చేద్దామని పార్టీ వాళ్ళని ఫామ్ హౌస్ కు పిలుచుకొని గంటల కమానం చర్చలు చేసిండు. అయితే కాళేశ్వరం మీద మాట్లాడే బరువు అల్లుడు హరీష్ రావు సార్ కి ఎత్తిండట. స్పీకర్ సార్ ఛాన్స్ ఇస్తే అసెంబ్లీలో పేద టీవీ పెట్టి వివరంగా చెప్తారట ప్రాజెక్టు గొప్పతనం గురించి. ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకుని సభలు ఏం మాట్లాడాలి, ఏం క్వశ్చన్ చేయాలనేది చర్చలు చేసిండ్రు. వరదలు, యూరియా తిప్పలు, బీసీ రిజర్వేషన్ల మీద కూడా రువ్వడే ఉంటది. ఇక బోయాలకు కేబినెట్ మీటింగ్. సీఎం సారు మంత్రులు కూకొని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారట. ఇయాల్టికైతే గింతే, రేపు చెప్పుకుందాము.